పదాలు తెలియని పెదవులకు అమృతవాక్యం అమ్మా. సంతానలేమి సమస్యతో బాధపడుతున్న ప్రతి స్త్రీమూర్తి బాధను మేము అర్థం చేసుకోగలం. ఫెటినైన్. ఎన్నికలు దగ్గర పడే కొద్దీ వైసీపీ అధినేత జగన్ తన దూకుడును పెంచుతున్నారు. వచ్చే ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపికలో తలమునకలయ్యారాయన. ఇప్పటి వరకు 2 జాబితాల్లో ఎమ్మెల్యే అభ్యర్థులను ప్రకటించిన జగన్ ఇందులో ఏకంగా 11 మంది ఎమ్మెల్యేలకు టికెట్ లేదని చెప్పి గట్టి షాకే ఇచ్చారు. దీనిపై పార్టీలో కొంత స్తబ్దత నెలకొన్నప్పటికీ జగన్ అభ్యర్థుల ఎంపిక విషయంలో వెనుకడుగు వేయడం లేదు. టికెట్లు ఇచ్చే విషయంలో ఎలాంటి మొహమాటాలకు పోవడం లేదని అభ్యర్థుల ఎంపిక చూస్తే అర్థమవుతుంది. ఇప్పటి వరకు ఎమ్మెల్యే అభ్యర్థులపై దృష్టి పెట్టిన జగన్ తాజాగా పార్లమెంట్ అభ్యర్థుల ఎంపికపై దృష్టి సారించినట్లు తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేయబోయే అభ్యర్థులను ఫిక్స్ చేసినట్లుగా సమాచారం. కొందరు ఎంపీలను ఎమ్మెల్యేలుగా బరిలోకి దింపుతున్నారు. సీనియర్లను, కొందరు మంత్రులను ఎంపీలుగా నిలబెడుతున్నారు. 25 స్థానాలకు వైసీపీ ఎంపీల అభ్యర్థుల జాబితా దాదాపు ఖరారైంది. వైసీపీ నుంచి పోటీ చేసే అభ్యర్థుల జాబితాను ఓసారి పరిశీలిస్తే శ్రీకాకుళం నుండి కిల్లి కృపారాణి, విజయనగరం నుండి మజ్జి శ్రీనివాసరావు, విశాఖపట్నం నుంచి బొత్స ఝాన్సీ లక్ష్మి, అరకు నుండి భాగ్యలక్ష్మి, అనకాపల్లి నుండి కరణం ధర్మశ్రీ, కాకినాడ నుండి చలమలశెట్టి సునీల్ లేదా ముద్రగడ, అమలాపురం నుండి ఎలిజా, రాజమండ్రి నుండి డాక్టర్ అనసూరి, నర్సాపురం నుండి గోకరాజు గంగరాజు, ఏలూరు నుండి అరసవిల్లి అరవింద్, మచిలీపట్నం నుండి డైరెక్టర్ వివి వినాయక్, బాపట్ల ఎస్సీ నుండి నందిగం సురేష్, ఒంగోలు నుండి మాగుంట శ్రీనివాసులు లేదా ఆయన కుమారుడు, నెల్లూరు నుండి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, నంద్యాల నుండి పోచా బ్రహ్మానందరెడ్డి లేదా నటుడు అలీ, కర్నూలు నుండి సంజీవ్ కుమార్, అనంతపురం నుండి శంకర్ నారాయణ, హిందూపురం నుండి జె శాంతమ్మ, కడప వైఎస్ అవినాష్ రెడ్డి, తిరుపతి నుండి డాక్టర్ గురుమూర్తి, రాజంపేట నుండి మిథున్ రెడ్డి, చిత్తూరు నుండి ఎస్ రెడ్డప్ప. కేశినేని నాని వైసీపీలోకి వస్తారనే ప్రచారం జరుగుతోంది. విజయవాడ నుంచి టీడీపీలో మారుతున్న లెక్కలతో ప్రస్తుతానికి ఆ స్థానాన్ని పెండింగ్లో పెట్టారు. గుంటూరు, నర్సారావుపేట స్థానాల్లో ఎంపీ లావు శ్రీ కృష్ణదేవరాయల నిర్ణయానికి అనుగుణంగా ఈ 2 స్థానాలు ఖరారు కానున్నాయి. ఇక గతంలో పోటీ చేసిన ఎంపీల్లో కొందరికి ఎమ్మెల్యేలుగా స్థానం కల్పించగా మరికొందరిపై వేటు పడింది. ఎంపీ అభ్యర్థులపై 1-2 రోజుల్లోనే జాబితాను అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. పదాలు తెలియని పెదవులకు అమృతవాక్యం అమ్మా. సంతానలేమి సమస్యతో బాధపడుతున్న ప్రతి స్త్రీమూర్తి బాధను మేము అర్థం చేసుకోగలం. ఫెటినైన్.